ఇది విత్తనాలకి పల్లకి అనమాట. ఈ విత్తనాలని ఇందులో పెట్టి ఊరేగిస్తారు. విత్తనాలకి ఊరేగించిన పల్లకి ఇది. ఇప్పుడిప్పుడే చేశారు ఇది పెరుగుతుంది. పనసకాయలు దాదాపు 200-300 కాయలు వస్తాయండి. అలా సైజు కాయలు ఫ్రెష్గా, అలాగే గుమ్మడికాయలు, అలాగే కందమూలాలు. పంటలు, వంటలు, సంస్కృతి, సాంప్రదాయాలు. అందరూ నమస్కారం. వనధర్మ యాత్ర ఇది 4వ రోజు. విత్తనాల పండుగలో ఉన్నాం. ఏంటంటే ఏర్పాట్లు ఒక పక్కన అంతా అకామిడేషన్స్, చాలా ఊళ్ళ నుంచి, చాలా రాష్ట్రాల నుంచి కూడా విత్తనాలు ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి, విత్తనాలు అమ్మడానికి, విత్తనాలు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా మంది వస్తారు. ఇక్కడికి ఒక 4 రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. 150 స్టాల్స్ అవి ఉంటాయి ఇక్కడ. ఆ పక్కన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళ పండగ ఇక్కడ దింస ఇలాంటివి వేయడానికి, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పొద్దున్నే 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు ఊరేగింపు, విత్తనాలతో ఊరేగిస్తారు సాంప్రదాయ ప్రకారంగా. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చెట్టు వేస్తారు. చెట్టుకి విత్తనాలు కడతారు. చేసి విత్తనాలని పైన జల్లుతారు, పట్టుకుంటారు అన్నమాట. అలాగే విత్తనాలకు పల్లకి చేస్తారు. పల్లకిలో విత్తనాలు ఊరేగిస్తారు అన్నమాట. అలా పల్లకి అప్పటికప్పుడు తయారు చేస్తారు వెదురు తొట్టిలు. ఇదంతా చాలా బాగా అలా తీసుకొచ్చి 10 గంటలకు అలా ఊరేగించి వచ్చిన తర్వాత అప్పుడు విత్తనాల పండుగ స్టార్ట్ చేసి ఈ విత్తనాలు చాలా మంది రైతులతో మాట్లాడడం, వాళ్ళకి వచ్చిన ఇక్కడ పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్లు, చాలా మంది ఆఫీసర్లు కూడా వస్తారు. ఇక్కడికి భోజన ఏర్పాట్లు. భోజన ఏర్పాట్లు ఏంటంటే ఇక్కడ దొరికే వాటితోనే ఇక్కడ వండి పెట్టాలని ఒక సంకల్పం అనమాట. దానికి ఏంటంటే అసలు పూర్వం వీళ్ళు సంతకు వెళ్తేనంట ఓన్లీ ఉప్పు మాత్రమే కొనుక్కునేవారంట. ఈ కింద సంతకు వస్తే ఉప్పు మాత్రం కొనుక్కునేవారంట. మిగతా ఏమి కొనుక్కున్నారు. ఆ ఉప్పు కూడా వీళ్ళ దగ్గర ఏదో ఒక వస్తువు ఇచ్చి ఆ ఉప్పు తెచ్చుకునేవారంట. అలా ఉండేదంట. అంటే ఉప్పు తప్ప ఇంక మిగతా అన్ని ఇక్కడ ఉండేవన్నమాట. ఇక్కడున్న వాటితో వాళ్ళకి సాంప్రదాయ వంటలు కూడా ఉంటాయి. ఈ విత్తనాల పండుగ ఏం చేస్తారంటే వంటలు వాళ్ళ మెనూ కూడా చాలా విచిత్రంగా ఉంది. పనసకాయ, అదేమో తెల్ల కందులు అన్నారు. కందులతో కర్రీ వండుతారు అనమాట. అంటే రాజుమా అని గుమ్మడికాయ కూర వండుతారు. అది మెనూ ఇంకది. అంటే ఈ పండగకి అదే వండాలి వాళ్ళ రూల్ అనమాట. అవి కూడా వాళ్ళు ఈ పండగ కోసం సపరేట్గా తెచ్చి పెడతారు ఇక్కడ. ఆ వంట కోసం పనసకాయలు దాదాపు 200-300 కాయలు వస్తాయండి. ఆ సైజు కాయలు ఫ్రెష్గా, అలాగే గుమ్మడికాయలు, అలాగే కందమూలాలు, ములక్కాయలు, సాంబార్, ఇసుక రవ్వలతో అన్నం వండుతారు ఇక్కడ. మళ్ళీ ఆ గంజి నుంచి అంబలి చేస్తారన్నమాట. మనం కొంచెం ఈసారి ఆవకాయ తెచ్చాం, కొత్త ఆవకాయ. తర్వాత ఇసుక రవ్వల నుంచి వచ్చిన గంజి పెరుగు కలిపి మజ్జిగ చేస్తారన్నమాట. అదే ఇంకా తాగాలన్నా, అన్నంలో వేసుకోవాలన్నా ఇంకా అదే. అలా చూసారా ఈ తెల్లకందులు, రాజుమాలు, దాంతోపాటు ఈ దంపుడు బియ్యం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పొద్దున్న ఇందులో కిచిడి ఒకటి ఉంటుంది. ఈ కిచిడి ఏంటంటే ఒక జొన్నలు, సామలు, కొర్రలు ఇవన్నీ నూకలు ఆడేసి దాంట్లో పచ్చపెసలు కలుపుతారన్నమాట. కలిపి కిచిడి చేస్తారు. ఇందులో కూరగాయ ముక్కలు అన్నీ వేసి ఒక కిచిడి, చిలకడ దుంపలు, ఆ చిలకడ దుంపలు తెచ్చాం ఆ గంపలై, అవన్నీ వేసి కిచిడి చేస్తారు. కారం మనం తెచ్చాం ఈసారి, దంపుడు కారం ఇక్కడ మిరపకాయ, అలా పసుపు ఇక్కడదే, అలాగే ఉప్పు. అలాగే ఈ సాంబార్కి వీళ్ళు కందిపప్పు ప్రత్యేకంగా పండిస్తారన్నమాట. ఈ సాంబార్కి ఇక్కడ కందిపప్పు ఇది మళ్ళీ దంచింది, మీ తిరగలో ఇస్తుంది కందిపప్పు ఇది. అలాగే నల్ల బియ్యంతో ఈ పాయసం చేస్తారు. పాయసం ఇవన్నీ సాంబార్లోకి పప్పులన్నీ కూడా ఇలా ఈ జొన్నలు, కొర్రలు, సామలు ఇవన్నిటితో నూక చేస్తాయి. అందులో పెసరపప్పు కలిపారన్నమాట. అది కిచిడీకి అనమాట. 3000 మందికి చేస్తాం. దీంతో పాటు మనం హెర్బల్ టీ చేస్తాం అన్నమాట. హెర్బల్ టీ పౌడరు, బెల్లం అవన్నీ దానికి. హెర్బల్ టీ పొడి, బెల్లం దానికి. అలాగే పాయసానికి కూడా ఈ బెల్లమే. ఇది వేరుశనగ నూనె, ఇది నువ్వు నూనె. ఇక్కడ పండించి ఆడించింది అనమాట. మళ్ళీ గానులో ఆడించిన నూనె ఇదంతా. సో ఇవన్నీ ఐటమ్స్, ఇవన్నీ రాత్రి అంతా రెడీ చేసుకుని సాయంత్రం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. వంటలకి గంటలు వేస్తున్నారు, అన్ని సామాన్లు రెడీ చేస్తున్నారు. 11-12 గంటల నుంచి అంతా కోవిడ్ మొదలెడతారు. తర్వాత 2-3 గంటల నుంచి వంట ప్రారంభమవుతుంది. ఉదయం 7-8 గంటల వంట రెడీ అయిపోద్ది అన్నమాట. 10 గంటకల్లా భోజనాలు స్టార్ట్ అయిపోతాయి. అలాగా రేపు పక్కంతా ఫెస్టివల్. రేపు సాయంత్రం అంతా ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే దింస, నృత్యం అలాంటివి వెన్నెలో చేసుకుంటారు. లైటింగ్ లేకుండా ఉత్తి వెన్నెలోనే చేస్తారన్నమాట. అలా నైట్ అంతా పండుగ చేసుకుని ఎల్లుండి కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అలా ఈ 2 రోజులు ఈ విత్తనాల పండుగ చేస్తారు. వచ్చిన వాళ్ళు విత్తనాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరికైనా అమ్మడం. ఈసారి చాలా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. పెద్ద పండుగ ఇది. విత్తనాలు అంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఈ టైంలో చేసుకుంటారు. మనం 17వ సంవత్సరం, 17 ఏళ్ళుగా చేస్తున్నారు అన్నమాట. ఇది 17వ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మనం కూడా ఇంత కొంచెం చేసాం మనం. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అంతా ఇటుపక్క రిసెప్షను, ఇటుపక్క అంతా ఈ కూరగాయలు ఇవన్నీ గుమ్మడికాయలతో డెకరేషను ఆర్చ్ అంతా. అలాగే ఇక్కడ ఈ చుట్టూ వీళ్ళు పండుగ చేసుకుంటారు. నైట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనమాట. దింస అవన్నీ ఇక్కడ వేసుకుంటారు. ఆ మూల చెట్టు దగ్గరేమో వాళ్ళు విత్తనాల పండుగ చేస్తారు. దీని చుట్టూ నైట్ వెన్నెల్లో
దింస అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటారు. తెల్లవాళ్ళు పండుగ చేసుకుంటారు అనమాట. తెల్లవాళ్ళు పాటలు, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ సాంప్రదాయం ఇదంతా నైట్ అంతా మెలుకుగా చేసుకుంటారు అండి, జాగరణలాగా. మనకి శివరాత్రి ఎలా జాగరణ చేస్తాం అలా చేసుకుంటారు. అలాగే ఎల్లుండు మరి సాయంత్రం దాకా ఈ ఫెస్టివల్ ఉంటుంది. అవన్నీ స్టాల్స్, ఈ రెడ్ క్లాత్ వేసేవన్నీ స్టాల్స్, గొడుగు పెట్టాం కదా, పాత సంతలాగా మాకు సెట్ చేసి ఉంటుంది అంతా. ఆ పైన స్టేజ్, ఆ స్టేజ్ మీద పందిరి వేస్తారు. రాత్రి కూడా నైట్ అంతా కొబ్బరికాయలతో పందిరి వేస్తామండి. కొన్ని స్టాల్స్, మధ్యలో పందిరి, స్టేజు, డయస్, ఇదేమో వాళ్ళ పండుగ చేసుకోవడానికి. ఆ కింద వంటలు, ఆ పన చెట్టు కింద పొలం అవుతుంది, దున్నకుండా వదిలేసేది. మామూలుగా అయితే దున్నేస్తారు. ఈ ఫెస్టివల్ కోసం 2 ఎకరాల పొలం దున్నకుండా అలా ఉంచుకున్నాడు. ఈ భోజనాల కోసం అక్కడే వంటలు, భోజనాలు కింద అనమాట. అక్కడంతా టెంట్లో వేసి రెడీ చేస్తున్నారు. ఇవన్నీ నైట్ రెడీ అయిపోతాయి. పొద్దున కల్లా 7 గంటలకల్లా వంటల గంటలు అయిపోతాయి అన్నమాట. 6 గంటల నుంచి ఇక ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. పొద్దున పూజ, హోమం, అభిషేకం, వాటితో పాటు ఈ ఊరేగింపు కార్యక్రమం, వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. 10 గంటలకి వాళ్ళు ఊరంతా తిరిగి వచ్చి ఇక్కడ చెట్టుకి విత్తనాలు కట్టడం, ఆ విత్తనాలు జల్లడం, ఇలా పైకి ఇసిరితే ఇలా పట్టుకుంటారు అంట. ఎవరికైతే విత్తనం పడుతుందో ఆ విత్తనం తీసుకెళ్ళి వాళ్ళ విత్తనాలు వేసుకుంటారు. అది ఇలా సాంప్రదాయం. ఇంకా వీళ్ళు విత్తనాల పండుగలో ఏం చేస్తారంటే అందరూ విత్తనాలు తెచ్చి ఒక దాంట్లో పోస్తారు అన్నమాట. అందరి దగ్గర ఉన్న విత్తనాలు కొంచెం తెచ్చి అందులో పోస్తారు. అవి తడిపిన తర్వాత ఏ విత్తనాలు బాగా మొలిస్తే ఈ సంవత్సరం ఆ పంటే వేయండి అంటారు అనమాట. ఇది విత్తనాలకి పలక అనమాట. ఈ విత్తనాలని ఇందులో పెట్టి ఊరేగిస్తారు. అలాగే నెత్తిమీద గంపల్లో కూడా పెట్టుకుని ఈ విత్తనాలు పలకి పెట్టుకుని వాళ్ళ భజంత్రులతోటి ఈ ఊరంతా ఊరేగిస్తారు అనమాట. విత్తనాలకి ఊరేగించిన పల్లకి ఇది. ఇప్పుడిప్పుడే చేశారు ఇది కర్రలతోటి, వెదిరి కర్రలతోటి. ఈ సంచుల్లో మట్టిపూరి, తడిపొడి మట్టిపూరి బ్రిక్లో చేసాం. చేసి పెద్ద ఇటుకలు మన చిన్న ఇల్లు కడదాం అంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అర్జెంట్ అని చెప్పేసి ఆ బస్తాలన్నీ తెచ్చాం. 600 ఇటుకలు ఇవి బస్తాలు, పెద్ద ఇటుకలు అనమాట. చాలా వెయిట్ ఎక్కువ ఒకటి. ఇవన్నీ పేర్ చేసి ఇంత మట్టి వేసి పైన ఇసుకేసి గడ్డి వేసేసారు. ఇదంతా ఆ బస్తాలే మొగలు వేస్తే మట్టి పని అంతా ఆడోలు చేశారు. ఈ స్టేజ్ ఒక 12 గంటల్లో ఈ స్టేజ్ రెడీ అయిపోయింది అనమాట. 12 అవర్స్లో. నిన్న 2 అవర్స్ వేసారంటే ఈరోజు ఒక 10 గంటలు పని చేశారు. మొత్తం ఈ స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇసుక, మట్టి, గడ్డిని న్యాచురల్గా పైన కొబ్బరాకులు, ఎదురుకర్రలు, కొబ్బరాకులు, వెనకాల కొబ్బరాకులు, చల్లగా ఉంటుంది. ఎంత ఎండ వచ్చినా ఎంత గాలి వేసినా ఫ్యాన్లు, ఏసీలు ఏమి అక్కర్లేదు. అక్కడికన్నా ఇక్కడ కూల్ ఉంటుందండి. స్టాల్స్ ఒకటి రెడీ చేసుకుంటే మనం అయిపోయినట్టే. స్టాల్స్ సెట్ చేస్తే వంటలకి సాటిస్ఫాక్షన్గా మన పని చాలా వరకు చాలా బాగా చేశారు. దాదాపు 2 రోజులుగా ఇక్కడే ఉన్నాం. ఇది 3వ రోజు. రేపు ఎల్లుండి ఇక్కడే ఉంటాం. తనకి ఈరోజు సాయంత్రానికి, 4వ రోజు సాయంత్రానికి మనం విత్తనాల ఫెస్టివల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొంచెం ఉన్నంతలో బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. సరే, 4వ రోజు సాయంత్రం అయింది. ఇంకా మిగతా విషయాలు రేపు అసలు పండగ ఎలా ఉంటుందో ఏంటో రేపు చూద్దాం. పంటలు, వంటలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఎలా ఉంటాయో రేపు అద్భుతంగా మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ రోజుకి అందరికీ శుభ సాయంత్రం. నమస్కారం.